దానికోసమే వెయిట్ చేస్తున్నానని తెలిస్తే మన వాల్యూ పడిపోతుంది. అందుకని ఇప్పుడు లోపలికి పెట్టి తర్వాత క్యాషువల్గా ఎంట్రీ ఇద్దాం. బాగున్నాను అత్తయ్య. ఆంటీ ఆశీర్వదించండి. అయ్యయ్యో ఎంత గౌరవం, ఎంత గౌరవం. అమ్మా ప్రియా, గౌరవం విషయంలో నువ్వు మీ అక్కనే మించిపోయావమ్మా. జాను, నువ్వు నా కోడలు కావడం నా అదృష్టం. అదో రాగా వచ్చేసాడు. ఏమీ తెలియనట్టు క్యాజువల్ గా వస్తున్నాడు. హాయ్. ఎప్పుడొచ్చో ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డావు? జాను, ఏంటిది? ప్రియా వస్తున్నట్టు వీడికి తెలీదా? నీకు తెలీదట్రా? నాకెలామో తెలుస్తుంది. ఏదో క్యాషువల్ గా డ్రెస్ చేసుకుని బయటకు వెళ్తుంటే ఎదురుకుండా కనిపించింది. మార్నింగ్ 5:30 క్లాప్ అన్నది ఎవరు? మీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది, సూపర్. నువ్వు థ్యాంక్స్ చెప్పనలేదు. నువ్వు నిజంగా చాలా బాగుంది నీ డ్రెస్ సెన్స్. ఎప్పుడు కూడా ఇలాగే వేస్తాడు. చాలా బాగుంది. అలాగే బాబు, అలాగే వేసుకుంటున్నా. హే ప్రియా, వయసుకొచ్చిన పిల్లాడు ఇంట్లో ఉన్నాడని తెలిసి ఇలాగే నా డ్రెస్ చేసుకొని వచ్చేది. కాస్త శుభ్రంగా చీర కట్టుకొని వచ్చుండొచ్చు కదే. అక్క, నేను మీ ఇంటికి వస్తున్నాననే ఇంత ఎక్కువగా డ్రెస్ చేసుకొచ్చాను. యాక్చువల్లీ నేను ఇంత ఎక్కువగా ఎప్పుడు వేసుకున్నది లేదు. కరెక్ట్. నాకు ఎప్పుడు చీరలు కట్టుకోవడం కంటే నేను డ్రెస్ వేసుకుంటేనే నచ్చుతుంది. ఎందుకు నచ్చదు బాబు, ఎందుకు నచ్చదు? ఈ డ్రెస్ కి ఏంటంటే తక్కువ? అత్తయ్య, డ్రెస్సే తక్కువైందంటుంటే. ఊరుకో. ఈ వయసులో ఇలాంటి డ్రెస్సులు వేసుకోకపోతే ఇంకే వయసులో వేసుకుంటారో చెప్పావమ్మా నువ్వు. నాకెలాగూ ఇలాంటి డ్రెస్ వేసుకునే అదృష్టం కలగలేదు. నా మొగుడు, నీ బాబు వేసుకొనిస్తేగా. అమ్మా, నువ్వు ఇలాంటి డ్రెస్సు? రాఘవా, నేను అలాంటి డ్రెస్ లో ఎలా ఉంటానో ఇమాజిన్ చేసుకో. రాఘవా, నేను ఎలా ఉన్నాను? మమ్మీ పార్ట్ 2 లా ఉన్నాను.